వెల్కమ్ టు ఫటాఫట్ 40. ట్రంప్ పై కమలా హారిస్ విమర్శలు, మహిళా జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్. ఇలాంటి వార్తలు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. యుక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారామె. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన ఎన్నికై తిరిగి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ట్రంప్ విధానాలన్నీ దేశాన్ని వెనక్కు తీసుకువెళ్తాయంటూ విమర్శించారు. థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రవీత్ ఓంగ్ సువాన్ ఓ మహిళా జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారు. 79 ఏళ్ల ఓంగ్ సువాన్ పలాంగ్ ప్రచారద్ పార్టీకి చెందిన నేత కాగా కొత్త ప్రధాని పెటాంగ్ టాన్ సినవత్ర గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్న వేసింది. అయితే ఈ ఘటనకు చెందిన వీడియోను ప్రస్తుతం ఎక్స్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా మహిళా జర్నలిస్ట్ ను డాంగ్ తిప్ ఎంపోగా గుర్తించారు. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మాజీ ఆర్మీ చీఫ్ ఆమె తలపై పదే పదే కొట్టారు. ఆన్లైన్లో వీడియో వైరల్ కావడంతో మాజీ ఆర్మీ చీఫ్ క్షమాపణలు చెప్పారు. కేవలం ఆమెను టీచ్ చేసినట్టుగా వివరించారు. యుక్రెయిన్ లో మోదీ పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ, మహావికాస్ అఘాడీకి తరలిరావాలని పిలుపునిచ్చిన ఉద్దవ్, భద్రతపై పెంపుపై స్పందించిన శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఎదురుదెబ్బ. ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. ప్రధాని మోదీ యుక్రెయిన్ లో బిజీగా ఉన్నారు. యుక్రెయిన్ చేరుకున్న ప్రధానికి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జెలెన్స్కీ భుజంపై మోదీ చేయి వేసి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. 2 రోజుల పోలాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ యుక్రెయిన్ వెళ్లారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. 4 ఏళ్ల బాలికలపై ఒక స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారిపై పోలీసులు కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్యలు తీసుకోకపోతే తాము రోడ్లపైకొచ్చి నిరసనలో పాల్గొంటామన్నారు. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ శనివారం చేపట్టనున్న మహారాష్ట్ర బంద్ రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, కొందరు కీచకుల వక్రబుద్ధికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని ఠాక్రే తెలిపారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తో సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా వెల్లడించారు. చాలా సీట్లపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని, కొన్ని సీట్ల విషయంలో తాము పట్టుబడుతూ ఉండగా మరికొన్ని స్థానాల విషయంలో కాంగ్రెస్ స్థానిక నేతలు పట్టుబడుతున్నారని చెప్పారు. కూటమి పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు జెడ్+ భద్రతను కల్పించడంపై ఆయన స్పందించారు. భద్రత పెంపుకు కారణాలేంటనేది తనకు తెలియదన్నారు. బహుశా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన గురించి రహస్య సమాచారాన్ని సేకరించేందుకే ఈ ఏర్పాటు చేసుండొచ్చని పవార్ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వర్గీకరణతో పాటు క్రిమీ లేయర్ గుర్తింపు అంశాలతో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మాయావతి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ అంశంపై మౌనంగా ఉన్న విపక్ష కూటమి ప్రాణాంతకంగా మారినట్టు ఆమె ట్విట్టర్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో పాత విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు మాయావతి. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ అంశం పట్ల కేంద్రం సీరియస్ గా లేదన్నారు. కోర్టులో కేంద్రం చాలా బలహీనంగా వాదించిందని, రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురాలేదని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా బీజేపీ ఉంది అంటూ మాయా ఆరోపించారు. ముడా స్కామ్లో సీఎం సిద్దరామయ్యపై కాషాయ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. సీఎంను టార్గెట్ చేసి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ముడా స్కామ్లో సీఎం ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అధికార దుర్వినియోగం జరగలేదని, చివరికి విపక్షానికి తెలుసని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలంతా సిద్దరామయ్య వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఈ ఘటన అనంతరం పార్టీలో మునిపెన్నడూ లేని ఐక్యత నెలకొందన్నారు.
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుడిని భారీ భద్రత మధ్య సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం సంజయ్ రాయ్కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు ఆర్జీకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణల కేసును ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు సిట్ను ఆదేశించింది. ఈ రోజు మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఎన్నో భవిష్యత్ నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. మున్ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా ప్రధాని తెలిపారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు ప్రతిచర్య తప్పదన్న కేటీఆర్, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవ్వన్న బీజేపీ అరవింద్. ఇలాంటి వార్తలు తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపైన ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా ఓ కొలికి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించొచ్చని తెలుస్తోంది. తన సహనాన్ని పరీక్షిస్తే చర్యకు ప్రతిచర్య తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు కేటీఆర్. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ హామీలు అమలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి రాష్ట్రం 7.19 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు జమయ్యాయని, మిగిలిన రైతుల ఖాతాల్లో మరో 12,000 కోట్లు త్వరలోనే వేస్తామని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న ప్రచారాన్ని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఖండించారు. కేసీఆర్, కేటీఆర్ కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని అన్నారు. ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని, కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసే రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు అరవింద్. ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మందకృష్ణ మాదిగ కలిశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మంత్రిని కలిశారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మాజీ మంత్రి మోత్కుపల్లి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్లు ఢిల్లీలో సోనియా, రాహుల్ నివాసానికి వెళ్లారు. బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని బ్లిడ్జ్ పత్రికను రాహుల్ గాంధీ కార్యాలయంలో ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని చెప్పడంతో రిసెప్షన్లోనే పత్రిక ఇచ్చి వచ్చామన్నారు. బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన రిపోర్ట్ పైన సోనియా, రాహుల్ ఎలాంటి చర్య తీసుకుంటారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు ఆయన. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అన్న సీఎం చంద్రబాబు, బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్. స్వర్ణ గ్రామమే లక్ష్యమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం. గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధిని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణ వానపల్లి గ్రామ సభకు హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో గ్రామాభివృద్ధికి స్వర్ణయుగంలా ఉండేదన్నారు. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారని, వైసీపీ సభలకు వెళ్లిన వారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని, వైసీపీ ప్రభుత్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాలకు ఏం కావాలనే దానిపైన చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనేది తన లక్ష్యమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లిలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విశాఖ పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఇది మరో దురదృష్టకరమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని, 4 కార్మికులకు గాయాలైనట్టుగా తెలిపారు ఆమె. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గాయాలైన వారికి ధైర్యం చెప్పామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇక యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్న హోంమంత్రి పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశాన్ని నిర్వహిస్తామని, ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడం సంతోషకరమని ఏపీ మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా తెలిపారు. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ లభించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో వైద్యుల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. వైద్యుల డిమాండ్ పరిశీలించి చిత్తశుద్దితో అమలు చేస్తోందన్నారు. ఇక రాష్ట్రంలోనూ వైద్యుల రక్షణ కోసం సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని సత్యకుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో మందు బాటిల్స్తో అపరిశుభ్రంగా ఉన్నారని, దాన్ని క్లీన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం విద్య, వైద్యంపై దృష్టి పెట్టి ప్రతి పేద ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పూణేకు చెందిన ఒక భక్తుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ కుటుంబానికి చెందిన కొంతమంది వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలు ధరించి జిగేల్మంటూ మెరిసిపోయారు. వారి ఒంటిపై దాదాపు 25 కిలోల బంగారం ఉన్నట్టు అంచనా. ఈ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం వారు ఆలయం వెలుపలికి రాగా అందరి కళ్లు వారిపైనే పడ్డాయి. కొంతమంది ఫోటోలు తీసుకుంటే మరికొందరు వీడియోలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల హౌస్ఫుల్ అయింది. శ్రావణ మాసం కావడంతో పెళ్లి ముహూర్తాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో పండితులకు, కళ్యాణ మండపాలకు, హోటల్ రూమ్స్ కు డిమాండ్ పెరిగింది. చిన్న వెంకన్న దేవస్థానంలో కళ్యాణ మండపాలు, వసతి గదులు, అనివేటి మండలం కళ్యాణ మండపాలతో పాటు ద్వారకా తిరుమలలో ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు కూడా ఖాళీ లేకుండా బుక్ అయ్యాయి. నంబర్ 1 హీరోగా నిలిచిన ప్రభాస్ హైదరాబాద్ లో పుష్ప 2 చిత్ర బృందం సందడి. సికిందర్ పై బీ టౌన్ లో టాక్. నటి హేమకు ఊరట. ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకు గాను అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను వెనక్కు నెట్టి మరీ ఇండియా నంబర్ 1 హీరోగా అవతరించారు ప్రభాస్. ఈ జాబితాలో 2వ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. ఇక 3వ స్థానంలో షారుఖ్ నిలిచారు. ప్రభాస్ తో పాటు ఈ లిస్టులో టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 టీం హైదరాబాద్ లో సందడి చేస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు మేకర్ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా క్లైమాక్స్ షూట్ తో అగ్రభాగం షూట్ పూర్తి కానుందట. చివరి షెడ్యూల్లో స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టుగా ఇన్సైడ్ టాక్. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత సాంగ్ షూట్ పై నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సికిందర్ 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 26న ముంబైలో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ కానుంది. ఈ షెడ్యూల్లో 3 భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. వీటిలో ఓ యాక్షన్ సీక్వెన్స్ గాల్లో ఉండబోతోందని, ఈ ఎపిసోడ్ కు భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జా పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయ్ చేస్తున్నాడు. తేజ సజ్జా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటెన్స్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. తేజ సజ్జా ఎత్తైన భవంతిపై నుంచి ఓ ఐరన్ రాడ్ ను పట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎడ్రినలిన్ రైడ్ ఫీల్ అందించే సూపర్ యోధ జననం అంటూ విడుదల చేసిన తాజా లుక్ తో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేయడం పక్కా అని అర్థమవుతోంది.
సినీ నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తివేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి కమిటీ ఆమోద ముద్ర వేసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు రిమాండ్ కూడా విధించింది. ఇటీవలే ఆమె బెయిల్పై బయటకొచ్చారు. రెండవ స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన కేఎల్ రాహుల్ పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ క్రీడలు. ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. లాసానే డైమండ్ లీగ్ లో జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచాడు. 6వ ప్రయత్నంలో నీరజ్ తన జావలిన్ ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్ లో నీరజ్ కు ఇదే బెస్ట్ త్రో. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ తన జావలిన్ ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో జావలిన్ ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఇదే అతని కెరీర్ లో బెస్ట్ త్రో. టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవలే మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో సిరీస్ తో ఆడాడు. కానీ అతడు పెట్టిన ఒక పోస్ట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. గడిచిన 2 ఏళ్లుగా కేఎల్ క్రికెట్ లో రాణించిన దాఖలాలు తక్కువే. దీంతో అతను ఆటకు వీడ్కోలు చెబుతున్నాడని ఒక యూజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అదేను కేఎల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇమేజ్ ను షేర్ చేయటం గమనార్హం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కేఎల్ నిర్ణయం తప్పేనని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బంతిని వేసిన బౌలర్ గా రికార్డు సృష్టించి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2022లో డెబ్యూ చేసిన అతడు ఇప్పటి వరకు కేవలం 10 వన్డేలు 8 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే గాయాల పాలవడంతో మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కోలుకుని మళ్లీ మ్యాచ్లకు సిద్ధమయ్యాడు. ఈలోగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఇప్పుడు దాని నుంచి కూడా కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరో 5 రోజులు ఆటలు ప్రారంభం కాబోతున్నాయి. ఒలింపిక్స్ కోసం మొత్తం 35 వేదికలను ఇప్పటికే సిద్ధం చేసి వాటిని వినియోగించారు. ఇప్పుడు వాటిల్లో సగం 18 వేదికల్లోనే పారా ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించనున్నారు. భారత అథ్లెట్ రేస్ వాకర్ భావన జాట్పై 16 నెలల బ్యాన్ విధించారు. యాంటీ డోపింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆగస్టులో ఆమె నేరానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ లో భావన మాజీ జాతీయ ఛాంపియన్, రికార్డు హోల్డర్ కూడా. గత ఏడాది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమెపైన సస్పెన్షన్ విధించింది. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దవడంతో ఎంపీ పదవిని కోల్పోయాడు ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్. ఇటీవలే బంగ్లా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్రౌండర్ కు తాజాగా గట్టి షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ అంబానీపై సెబీ నిషేధం. హైదరాబాద్ లో బంగారం వింత ధరలు, స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపు చేస్తున్నట్టుగా వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది. అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 220 రూపాయలు తగ్గి 66,600 రూపాయలకు పడిపోగా, అదే సమయంలో విచిత్రంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 170 రూపాయలు పెరిగి 72,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటు వెండి ధర హైదరాబాద్ లో కేజీ 91,700 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఐటీ రంగంలో అమ్మకాలు కూడా సూచీల ఒత్తిడికి గురిచేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 81,086 పాయింట్లకు చేరుకుంది. అటు నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,823 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవి ఫటాఫట్ 40. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.